देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं एक हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम मन युरिदिल्लाहु बिही खैरन युफ़क़्क़हु फ़िद्दीन, बुखारी शरीफ। अल्लाह ताला जिसके साथ भलाई करना चाहता है उसको दीन की समझ इनायत फरमाता है। कोरोना वबा के पेश नज़र लॉकडाउन के दौरान महकमा बरक़ी की जानिब से मार्च, अप्रैल और मई की माह की मीटर रीडिंग ना लेते हुए एक साथ 3 माह की रीडिंग माह जून में लेते हुए सारिफिन को मुकम्मल 3 माह की बिल रवाना की गई है, जिससे सारिफिन को लगता है कि उन पर ज़ायद माली बोझ आयद हुआ है। सारिफिन की बेचैनी की बहाली और हकीकत से आगही के लिए हमारे नुमाइंदा सिटी इंडिया न्यूज़ ने आज इस खुसूस में महबूब नगर मुस्तक़र के दफ्तर महकमा बरक़ी के असिस्टेंट अकाउंट ऑफिसर डॉक्टर पार्था सारथी से मुलाकात की और उनसे बरक़ी बिल्स के मुताल्लिक़ तफसीलात हासिल की। आइए डालते हैं इस पर एक नज़र। నా పేరు డాక్టర్ వి పార్థసారథి. ఐఎమ్ ఏఏఓ మహబూబ్ నగర్ టౌన్. యాక్చువల్లీ 3 months యావరేజ్ బిల్లింగ్ చేయడం జరిగింది. డ్యూ టు ది లాక్డౌన్ COVID-19 వీ కుడ్ నాట్ ట్రాక్ ద బిల్లింగ్, వీ కుడ్ నాట్ టేక్ ద మీటరింగ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్స్. మేము మీటరింగ్ చేయలేకపోయినాము, వాళ్ళ హౌస్ హోల్డ్ విజిట్ చేయలేకపోయినాము. ఎప్పుడు మేము మార్చిలో బిల్ ఇవ్వడం జరిగింది, తర్వాత బిల్లు జూన్లో ఇవ్వడం జరిగింది. మార్చి నుంచి జూన్ వరకు వచ్చిన కన్జంప్షన్ని మనము డివైడెడ్ బై 3 చేయడం జరిగింది. అంటే 3 మాసాలకు యావరేజ్ చేయడం జరిగింది. యావరేజ్ యూనిట్స్ చేసిన తర్వాత వాళ్ళు ఏ స్లాబ్లో కూర్చుంటారో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను 660 యూనిట్లు కాల్చాడు అనుకుందాం. 660 యూనిట్లు కాల్చినట్లయితే 660 డివైడెడ్ బై 3 ఎంత అవుతుంది మనకు? పర్ మంత్ 220 యూనిట్స్ అవుతాయి. ఈ 220 యూనిట్స్ అంటే అతను ఏ స్లాబ్లోకి వస్తాడు? B2 స్లాబ్లోకి వస్తాడు. B2 స్లాబ్ అంటే 200 యూనిట్ల కంటే ఎక్కువ అన్నాడు. దానికి ఎలా చేస్తామంటే ఫస్ట్ 200 యూనిట్లకు 0 to 200 యూనిట్స్కు ఇంటూ 5 రూపీస్ వేస్తాము, 1000 రూపీస్. 20 యూనిట్స్కి ఇంటూ 7 రూపీస్ 20 పైసా వేస్తాం. అది ఒక నెలకు వస్తుంది. ఆ నెలకు వచ్చిన బిల్లుని ఇంటూ 3 చేస్తాం. అంటే మొదలు ఏం చేస్తాము? ఆ కన్జంప్షన్ 3 నెలల కన్జంప్షన్ని డివైడెడ్ బై 3 చేస్తాం. డివైడెడ్ 3 చేసిన తర్వాత వచ్చిన ఏదైతే నెలకు కన్జంప్షన్ ఏం చేస్తామంటే స్లాబ్ రేట్ ప్రకారం క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. స్లాబ్ రేట్ ప్రకారం క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. స్లాబ్ రేట్ ప్రకారం ఒక మంత్ క్యాల్కులేట్ చేసి దాన్ని 3 మాసాలకు చొప్పున లెక్క కట్టి వాళ్ళకు బిల్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 3 మాసాల్లో క్రమంలో 2 నెలలకు మేము డబ్బు కట్టమని చెప్పాం. 2019 కన్జంప్షన్ బేస్ చేసుకొని కట్టమని చెప్పాం. వాళ్ళు కట్టిన అమౌంట్ బిల్లులో కంప్లీట్గా అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో కంప్లీట్గా బిల్లులో అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. వీటి గురించి ఏవైనా క్యాల్కులేషన్స్లో ఏమైనా డిఫికల్టీస్ ఉన్నా, క్యాల్కులేషన్స్ గురించి క్లారిఫికేషన్ ఉన్నా ఈఆర్ఓ టౌన్లో 7 కౌంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ప్రజల ఉపయోగార్థమై కన్జ్యూమర్స్కు, వినియోగదారులకు సేవ చేయడానికి 7 కౌంటర్లు ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరికి మేము వాళ్ళకి అడిగిన డీటెయిల్స్ ప్రకారము వాళ్ళ పేమెంట్ డీటెయిల్స్, వాళ్ళ బిల్లింగ్ క్యాల్కులేషన్ డీటెయిల్స్ అన్నీ క్షుణ్ణంగా వాళ్లకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజుకి 260 నుంచి 300 మంది కన్జ్యూమర్సు మా దగ్గరికి వస్తున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు 6000 మంది కన్జ్యూమర్సు మా యొక్క ఈఆర్ఓ ఆఫీస్ని విజిట్ చేయడం జరిగింది. వెబ్ పోర్టల్లో దాదాపుగా 1000 మంది పైగా కన్జ్యూమర్స్ విజిట్ చేసి వాళ్ళకు కావాల్సిన డీటెయిల్స్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా టెలిఫోనిక్ ద్వారా దాదాపుగా 650 మందికి టెలిఫోన్ ద్వారా కూడా మేము సర్వీస్ చేయడం జరిగింది. ఎవరైనా సరే, ఏ వినియోగదారుడైనా సరే మా ఆఫీసుకు సందర్శించినా పర్వాలేదు, లేదా వెబ్ పోర్టల్కి వెళ్ళి వాళ్ళ డీటెయిల్ క్యాల్కులేషన్ తీసుకున్నా పర్వాలేదు. ఫర్ ఎనీ కాంటాక్ట్ డీటెయిల్స్ దే కెన్ కాంటాక్ట్ టు ది ఈఆర్ఓ ఆఫీస్ టు నో అబౌట్ పేమెంట్ డీటెయిల్స్, టు నో అబౌట్ బిల్లింగ్ క్యాల్కులేషన్స్. ఇది పూర్తిగా వినియోగదారులు ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ అతను 100 యూనిట్లలో ఉండి ఇప్పుడు ఎగ్దమ్గా మనం అబ్నార్మల్గా కన్జంప్షన్ ఏమైనా వచ్చినట్లయితే దాన్ని మేము ఏఈ గారికి ఇచ్చి మీటర్ని టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది.
అది కన్జ్యూమర్ కంప్లైంట్ బట్టి. అంటే గతంలో అతను 100 యూనిట్లో ఉండి ఇప్పుడు అబ్నార్మల్గా 1000 యూనిట్లు 2000 యూనిట్లు వచ్చినట్లయితే అటువంటి కేసెస్ని సపరేట్గా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా గతంలో అతని యావరేజ్ కన్జంప్షన్ నార్మల్గా ఉన్నట్లయితే అతనికి బిల్లింగ్ క్యాల్కులేషన్ చేసి క్షుణ్ణంగా అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ జరుగుతున్న వ్యవహారం. ఇంకా ये खबर इंतहाई अफसोस और दुख के साथ पढ़ी जाएगी कि शहर महबूब नगर की मशहूर व मारूफ शख्सियत महकुमा आरटीसी आली जनाब अलहाज मोहम्मद बशीर वल्द जनाब मोहम्मद हनीफ साहब मरहूम टीचर का आज सुबह 7 बजे अपनी क़यामगाह वाक़ई शाह साहब गुट्टा महबूब नगर में इंतकाल हो चुका है। नमाज जनाजा बाद नमाज असर मस्जिद क़िज़रा शाह साहब गुट्टा महबूब नगर में अदा की गई। नमाज व जुलूस जनाजे में बिला लिहाज मजहब व मिल्लत दोस्त अहबाब और रिश्तेदारों की कसीर तादाद मौजूद थी, जबकि तदफीन कदीम कब्रस्तान शाह साहब गुट्टा में ही अमल में आई। पसमानदगान में अहलिया के अलावा 5 लड़के और 1 लड़की मौजूद हैं। मज़ीद तफसीलात के लिए फ़ोन नंबर 9887197771 पर रब्त करें। नागर कर्नूल जिला ताडूर मंडल के मेट्रीपुर मौजे में कृष्णा नदी के जेरे नदी दुंदोभी नदी पर 7 करोड़ की लागत से चेक डैम के कामों का एमएलए मर्री जनार्दन रेड्डी ने इफ्तिताह किया। इस मौके पर एमएलए के हमरा एमपी रामुलू जेडपी चेयरपर्सन पद्मावती मौजूद थे। इस मौके पर एमएलए मर्री जनार्दन रेड्डी ने अपनी मुखातिबत में कहा कि रियासत तेलंगाना में छोटे नदियों तालाबों पर चेक डैम तामीर कर किसानों को ज़राअत के लिए पानी पहुंचाने के गर्ज से बड़े पैमाने पर चेक डैम की तामीराती कामों को हुकूमत ने इजाज़त दी। इन चेक डैमों की तामीराती काम हुकूमत के बताए हुए वक्त के अंदर ख़त्म करने कॉन्ट्रैक्टरों को हिदायत दी। इस मौके पर मौजे के सरपंच और एमपीटीस ने शिरकत की। దూరంగా ఉండాలి. సైడ్ జరగండి. కొంచెం వెనక్కి జరగండి అన్నా బ్రదర్ సార్ ఇక చూడు సార్ 1 సెకండ్ ఇక చూడండి సార్. సార్ ఎంత సార్? ఓకే సార్. हुकूमत तेलंगाना कोरोना वायरस को निमटने में नाकाम रही, जिस पर आज रियासती सदर श्री बंडी संजय की कॉल पर मंडली सतह से लेकर जिले सतह तक के अस्पतालों के सामने एहतजाजी धरना मुनज़्ज़म किया गया और हुकूमत पर इल्ज़ाम आयद किया कि मरकज़ी हुकूमत की जानिब से दी गई रहनुमायाना हिदायत पर अमल ना करते हुए आवाम के सेहत के साथ खेल रही है, जबकि सरकारी दवाखाने में कोरोना जांच करने आए गरीबों को खांगी दवाखाना भेजा जा रहा है। हुकूमत के इस अमल के खिलाफ रियासती कमेटी की हिदायत पर एहतजाजी धरना मुनज़्ज़म करने की बात तांडूर बीजेपी पार्टी कमेटी ने बताई। మాస్కులు వద్దన్న కేసీఆర్, మాస్కులు వద్దన్న కేసీఆర్, మాస్కులు వద్దన్న కేసీఆర్, మాస్కులు
వచ్చేదాకా ఇప్పుడు అంతరం పేషెంట్ ఉంది కదా ఆమె డయాలసిస్ అంటే కదా సార్. కేవల్ ఇది వచ్చేసి రంగారెడ్డి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో 50,000 టెస్టులు చేస్తామన్నారు. 50,000 టెస్టుల్లో తాండూరు హాస్పిటల్లో ఎన్ని టెస్టులు చేస్తారు? చేయలేదు. పేపర్ వచ్చినట్టుంది అంతే కానీ మాకు చాలా పెద్ద ప్రాసెస్ అది. మీరు కూడా టెస్ట్ అంటారా కానీ కథ ఉంటుంది అది. రావడం లేదు హాస్పిటల్లో, కానీ అనౌన్స్మెంట్ మాత్రం చేస్తున్నారు గొప్ప గొప్పగా మనీ, కానీ ఏ హాస్పిటల్లో ఎలాంటివి ఏవి జరగడం లేదు. కరోనా టెస్టులు తెలంగాణ పాస్పోర్ట్ ఎందుకు అయితే లేదు? బాబు వచ్చింది కదా సార్. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించలేని టీఆర్ఎస్ ప్రభుత్వం. బండి సంజయ్ గారి పిలుపు మేరకు ఈరోజు బీజేపీ కార్యకర్తలందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉన్నటువంటి సూపరింటెండెంట్ మల్లికార్జున సార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కరోనా కేసులపై సరిగ్గా టెస్టులు అనేవి జరగడం లేదు. ఇటువంటి గొప్ప నాయకులు ఎందుకు అనుకున్నారు? ప్రజలందరూ మంచి జరగాలని. ఇటువంటి ఆపద సమయంలో కూడా తాను ఈ విధంగా కఠినంగా ప్రవర్తించడం అనేది మేము దీన్ని బీజేపీ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం దీని గురించి ఆలోచించి టెస్టులు చేసి ప్రజల విషయంలో మంచి చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కరోనా విజృంభిస్తున్న సమయంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కరోనా విషయం గురించి పెద్ద ధర్నాలు చేస్తున్నారు. ఈ యొక్క వ్యాధి పెరుగుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా తాండూరులో మాత్రం అసలు పట్టించుకోవడమే లేదు. ఏ ఇంటి దగ్గరైనా కరోనా వ్యాధి వచ్చిందంటే ఆ పేషెంట్ని మాత్రమే తీసుకెళ్తున్నారు. ఆ ఇంటి కుటుంబీకులను కూడా టెస్టులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎట్లా మన ముఖ్యమంత్రి ప్రవర్తన ఎట్లుందనంటే ఈరోజు మాస్కులు వాడొద్దు, శానిటైజర్ వాడొద్దు, విచ్చలవిడిగా తిరగొచ్చు, ఎవరైనా ఎక్కడైనా తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క పరిపాలన చేస్తున్నారు. మరి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ముఖ్యమంత్రి మనకొద్దు. ఈ యొక్క కరోనా విషయంలో పట్టించుకోని పరిస్థితి ఉంటే మా యొక్క బీజేపీ నాయకులు ఊరుకుండేది లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ముఖ్యమంత్రి మాకొద్దు. అతి తొందరలో మేము మా యొక్క సూపరింటెండెంట్ మల్లికార్జున్ డాక్టర్ గారితో ఇవాళ మెమరాండం ఇవ్వడం జరిగింది. తొందరలో ఈ యొక్క మెమరాండం విషయం మాకు ఒక 4-5 రోజుల్లో ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియపరిచి టెస్టులు చేయడానికి పంపించాలని, వీధిలో టెస్టులు చేయడానికని ఆశా వర్కర్లను కానీ వాళ్ళతో పాటు ఇంకొక మన డాక్టర్కు సంబంధించిన ఒక కరోనా డాక్టర్ని పంపించి తాండూరు టౌన్లో మరియు తాండూరు మండలాల్లో కూడా ఈ యొక్క కరోనా టెస్టులు చేయాలని ఈరోజు ప్రజాముఖంగా తెలుపుతున్నాము. ఇట్లాంటి విషయాన్ని కరోనా విషయంలో పట్టించుకునే సమయంలో మేము దాన్ని సభాముఖంగా తెలుపుతున్నాను. కరోనా వస్తుందని ఎవరు భయపడకూడదు. ఎవరి బాధ్యతతో వాళ్ళు ఉండాలి. మాస్కులు ధరించాలి, శానిటైజర్ ధరించాలి, మరి దూరం కూడా పాటించాలి. ఇవన్నీ పాటించుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ముఖ్యమంత్రితో కూడా మనం గట్టిగా పోరాడి ఈ కరోనాను తొలగించే విషయం గురించి మనం అందరం పోరాడాలి. తీసుకోకుండా రోజు రోజుకు మన రాష్ట్రంలో కరోనా యొక్క పేషెంట్లు పెరిగిపోతున్నారు. మరి వాళ్లకు కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ జరుగుతుందా అంటే అది కూడా లేదు. ఇప్పుడు మొన్నటి ఇన్సిడెంట్ ఎంతో మంది కాలి జలుబుతో అది తలనొప్పితో హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏ హాస్పిటల్ వాళ్ళని పట్టించుకోకుండా చివరికి గాంధాస్పత్రికి వెళ్తే కూడా అక్కడ కూడా బెడ్ లేదు, ఏది లేదు అని వాళ్ళని నిర్లక్ష్యం చేసి మంచిగున్న వాళ్ళని కూడా చావుతో వాళ్ళు పట్టిస్తున్నారు. కాబట్టి ఇది కరోనాని నిర్ధారించకుండా వాళ్ళని కూడా చంపుతున్నారు. కరోనా పేషెంట్సే కాదు, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో కరోనా పేషెంట్లే కాదు, మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఈ కరోనా భయంతో హాస్పిటల్లోకి వెళ్ళి చనిపోతున్నారు. మళ్ళీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా
चीन और हिंद सरहद पर जंग के दौरान शहीद हुए हिंदुस्तानी जवानों को कांग्रेस के ज़ेर क़यादत मोमबत्ती की रैली का इनेकाद करते हुए ख़िराज अक़ीदत पेश किया। हल्का इंचार्ज वाकटी श्रीहरि, पीसीसी के तर्जुमान राजुल आशी रेड्डी की निगरानी में अंबेडकर चौक पर रैली का एहतमाम किया गया। इस मौके पर हुकूमत से मुतालबा किया कि चाइना ने फिर एक बार हिंद पर हमला किया है, लिहाजा हुकूमत हिंद चाइना के खिलाफ मुनासिब कार्रवाई करे। शहीद हुए जवानों के अफराद खानदान के साथ सारा हिंदुस्तान खड़ा है। इस मौके पर ब्लैक कांग्रेस के सदर बी नरसिम्लू, गोल्लापल्ली नारायणा, ए रवि कुमार, नूरुद्दीन, फयाज और दीगर कारकुनों ने शिरकत की। संतोष कुमार, संतोष कुमार, संतोष कुमार, जोहार हमारे वीरुలకు, जोहार जोहार हमारे जोहार जोहार वीर सैनिकुలకు, जोहार जोहार वीर सैनिकुలకు, जोहार चाइना ईट का जवाब, ईट की जवाब, चाइना ईट की जवाब, खबरदार चाइना, खबरदार चाइना, खबरदार चाइना, जोहार हमारा वीरुలకు, जोहार मिलिट्री हमारा वीरुలకు, जोहार सरिहद्दु मिलिट्री हमारा वीरुలకు, खबरदार चाइना, खबरदार चाइना, जोहार हमारा वीरुలకు। हरितहारम प्रोग्राम के तहत पीरलामारी सियाहती मरकज़ को यादाद्री ज़िले की तर्ज पर तरक्की देने के मंसूबे को ख़तियत देने की ज़िला कलेक्टर एस वेंकटराव की हिदायत पर इंचार्ज ऑफिसर महकमा सियाहत वेंकटेश्वरलू ने आज बल्दी कमिश्नर सुरेंद्र, बल्दी इंजीनियर के हमरा पीरलामारी का दौरा किया। इस मौके पर पीरलामारी जाने वाली सड़क की दोनों जानिब शजरकारी और ट्री पार्क की तरक्की और दीगर उमूर को ख़तियत दी गई। वेंकटेश्वरलू ने बताया कि इस खुसूस में एक रिपोर्ट ज़िला कलेक्टर के हवाले की जाएगी। పతోడియా కూడా తినదు, పతోడియా గుల్మోర్ తినదు. మూడు ప్లాన్ చేస్తే అయిపోయాయి. గుల్మోరు ఇలాగే ఇప్పుడు ఈ రోడ్ అంతా బాగుంది. గుల్మోరు పతోడియా కాన్గా పెడదాం. ఇప్పుడు బీడి కాలేజ్ ఉంది కదా, అనేది ఎలాంగ్ ది రోడ్ మొత్తం బోత్ సైడ్స్ పెట్టాలి. బాగుంటుంది, మంచి ప్లేస్ ఇది మనకు. అప్పుడు వచ్చిన లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ పెట్టిన చెట్లు కొన్ని కనిపిస్తున్నాయి, 4 చెట్లు బాగానే ఉంది. అది కూడా గుల్మోరు కూడా అట్లా అప్పుడు పెట్టినది ఇదే మంచిగానే ఉంది. ఇది కాదు, ఇది ఓల్డ్, ఇది మేము కొంచెం ముందర పెట్టామా సార్ చూద్దాం. ట్రీ పార్క్ చేయొచ్చు కదా ఇక్కడ. ట్రీ పార్క్ అంటే ఇట్లా పాత్ వేస్తాము, దారి గ్రావెల్తో ప్లాన్ సరే. ఇప్పుడు మీ పక్కవాడలో స్పెషల్గా ఫండ్ పెట్టి పెన్షన్ కూడా పెట్టాలి. పెన్షన్ గొడవ కాదు, బయో అంటే రాళ్ళు పెట్టేసి తీగలు చుడతారు కదా, బార్బుడు అది పెట్టేసి మీరు ఏం చేస్తారు? డెవలప్ అయినా ఇటు ఎక్కడ దాకా దీని ఇట్లా ఇంకో మన టెంపుల్, ఆ టెంపుల్ వెనకాల ఉండే కదా, పెట్టేసి
మొత్తం అంతా వాళ్ళు ఇస్తారా డెవలప్ చేయాలి. విజిటర్స్ వస్తారు, టూరిస్టులు ఉంటారు. తర్వాత ఎవ్రీ డే ఏదో ట్రైనింగ్ నడుస్తుంటే ఇట్లా కూడా పనికొస్తుంది అని చెప్పి ప్రపోజల్ ఉంది. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजे सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।